హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నీరజ కొప్పుల. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఏంటి అంటే, నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అండి. అది ఇంకా అమ్మవారు అంటే లక్ష్మీదేవి అంటే చాలా చాలా ఇష్టం. బాగా పూజలు చేస్తాను. అవి ఎంత ఇష్టం అంటే ఏ టైంలో చేయాలంటే ఆ టైంలో లేచి చేస్తాను. నాకు అంత ఇష్టం అమ్మవారు అంటే. ఇంకా లోటస్ అన్న ఇష్టం, లోటస్ ప్లాంట్స్ అన్న ఇష్టం. అయితే అవి మనం లోటస్ ఫ్లవర్స్ ఇంట్లోనే పెంచాలని నాకు ఒక చిన్న కోరిక. ఆ కోరిక ప్రకారం కోసమే ఇక నేను ఆ కోరిక చేపట్టే నేను ఇంట్లో చెట్లు పెంచాలని నాకు ఇష్టం అనిపించి, ఇంక అందరూ యూట్యూబ్లో చూసాను కదా, చెట్లు టబ్బులో పెంచుతారు, అది తొట్టులో పెంచుతారు చూసాను. ఇక నేను కూడా పెంచాలనుకున్నాను. అయితే ఇవి చెరువులలో కుంటలలో పెరుగుతాయి అంటారు కదా. చూద్దాం, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఇంట్లో పెంచాలని. అందులో అమ్మవారంటే ఇష్టం కదా, అందుకని ఎట్లయినా పెరుగుతాయని నేను కూడా సీడ్స్ తీసుకురావడానికి పూజా స్టోర్కి వెళ్ళానండి. పూజా స్టోర్లో అయితే కంపల్సరీ ఉంటాయి, ఎందుకంటే అమ్మవారికి ఇవి ఇవి పూజలో పెట్టి సీడ్స్ కూడా పెట్టి పూజ చేస్తారు, ఇంకా లాకర్లో పెట్టుకుంటారు. అందుకని పూజా స్టోర్లో ఖచ్చితంగా దొరుకుతాయని నేను పూజా స్టోర్కి వెళ్ళాను. ఒక్కొక్క సీడు ఒక్కొక్క సీడు 20 రూపీస్ ఉంటుంది. తను ఏమందంటే 20 తీసుకెళ్ళమన్నది, కానీ నేనైతే 5 తీసుకొచ్చాను. 20 రూపీస్ ఒకటి. ఇంకా 5 తీసుకొచ్చిన తర్వాత 5 తీసుకొచ్చిన తర్వాత ఇగో ఇలా రంపం లాగా ఉంటుంది, దీని మీద గీకాలి. ఇలా 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 గీకాలి. ఇగో ఇది చూడు, ఇట్లా ఘాటు కూడా వచ్చింది. ఇగో ఇలా గీకాము, ఇలా 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 గీకినప్పుడు నాకు ఇగో ఇక్కడ 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 ఇట్లా చర్మం పోయింది ఇట్లా. తర్వాత మా వారు నాకు 3 గీకి ఇచ్చారు మా వారు. ఇంకా నాకు హెల్ప్ చేశారు. 5 చిన్న బౌల్లో వాటర్ పోసి 5 అందులో వేసి మంచిగా దండం పెట్టుకున్న. అమ్మవారు నువ్వు నిజంగా మొలకలు రావాలి, నాకు ప్లాంట్స్ కావాలి, ఫ్లవర్స్ రావాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అలా వాటర్ పోసాను. డైలీ చేంజ్ చేస్తూ ఉండాలి వాటర్ని. అట్లా 8వ రోజుకు చిన్నగా నాకు మొలకలు వచ్చాయి. ఇలా పెద్దగా అయ్యాక ఇందులో టబ్లోకి షిఫ్ట్ చేసామండి. చేసిన తర్వాత కూడా డైలీ వాటర్ చేంజ్ చేయాలి. ఇగో ఇలా ఆకులు ఇలా వస్తాయి, రూట్స్ ఇలా వస్తాయి, కానీ దీనికి ఇంకా ఆకులు విచ్చుకోలేదు. రూట్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఇది ఒకటి పోయిందండి. ఇంకా చూడండి, తామరాకుల మీద వాటర్ నిల్వదు అంటారు కదా, చూడండి చక్ 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 మెరుస్తుంది. నాకు ఇప్పుడే ఇంకా ఫ్లవర్స్ వచ్చినంత హ్యాపీగా ఉంది. అక్కడ చూడండి, అరే దీని మీద నిలుస్తూనే లేదు. ఇంకా దీని మీద అంటే ఇది కొంచెం ఇట్లా ఉంది కాబట్టి నిలిచింది, ఇంకా మీదికి నిలుస్తూనే లేదు. ఇక చూడండి, ఇగో ఇలా టబ్బులో వేసామండి. ఇలా ఆకులు వచ్చాయి, కొన్ని రోజుల వరకు ఇలా ఆకులు వస్తాయి. అయితే మేము లాస్ట్ మంత్ తీసుకొచ్చినాయని మీకు చెప్పాను కదా, అవి మేము 5 రోజులు ఊరెళ్ళాము, మొత్తం పోయినాయి. మళ్ళీ 3 తీసుకొచ్చాను. సేమ్ సేమ్ ప్రాసెస్, సేమ్ గీకాను, మళ్ళీ ఇందులో వేసాము. కానీ 3టికి 2 వచ్చాయి, ఒకటి పోయింది, ఇలా పోయింది. అప్పుడు ఇక ఈ ఒక్కదానికైతే ఇలా ఆకులు వచ్చాయండి. ఎంత బాగా వచ్చాయో చూడండి. నాకైతే వీటిని చూస్తే భయం వేస్తుంది, ఎక్కడ పడిపోతాయో. చిన్న పాపలాగా చూసుకుంటున్నా వీటిని. ఇది ఫస్ట్ దీనికి వచ్చాయి 3 డేస్కే. మళ్ళీ ఇంకొక దానికి అసలు ఆకులే విచ్చుకోలే. నాకేంటంటే ఈ విచ్చుకున్న ఆకులు తొందరగా కింద తొట్టి కట్టించామండి మేము. ఆ తొట్టిలో బంకమట్టి కూడా తీసుకొచ్చి రెడీగా పెట్టినాం. బంకమట్టిలో చిన్న చిన్న రాళ్ళు ఉంటే కూడా తీసి అదంతా శుభ్రం చేసి రెడీగా పెట్టినాం. ఈ చెట్టు తొట్టిలో పెట్టాలి. తొట్టి కట్టించాము, ఇందులో బంకమట్టి తీసుకొచ్చి వేసాము. బంకమట్టి కూడా ఇందులో వేసేటప్పుడు ఇంత రాయి లేకుండా ఇట్లా మన పిండిలాగా మెత్తగా చేసామన్నట్టు. ఇప్పుడు ఇదంతా ఇట్లా నున్నగా రోజు చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే పక్కన ప్లాంట్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ భయమవుతుంది, చెట్టు పెట్టాలంటే ఏం చేస్తుందో ఏమవుతుందో అని కొంచెం భయమేస్తుంది. అయినా పెడుతున్నా, అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చెట్టు తీసుకొని పెడుతుండండి. ఇప్పుడు ఈ చెట్టుని తీసుకొని పెడుతున్నా, అమ్మవారి దయ. ఆకులు వచ్చాయి కదండి, ఆకులు వచ్చాయి, ఇప్పుడు చెట్టు రావాలి. అమ్మా తల్లి, నువ్వు నా ఇంట్లో కొలువై ఉండు తల్లి.
ఇలా ఆకులు పైకొచ్చేటట్టు ఈ రూట్స్ కనబడేటట్టు లోపలికి పోయేటట్టు చేశాను. ఇలా చేశాను. ఇంకా ఒక చెట్టు ఇటు పెట్టాలని, ఇంకొక చెట్టు అటు పెట్టాలని ఇదంతా ప్లేస్ పెట్టుకున్నా. వీటికి డైరెక్ట్ వాటర్ కూడా పోయొద్దంటారు. ఎందుకంటే నేను కూడా వీడియోలోనే చూసాను. కొంచెం 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 పోస్తూ ఉండాలి. ఎందుకంటే లేవకుండా. దీనికి మాత్రం బంకమట్టి అయితేనే కరెక్ట్‌గా ఉంటది. ఇదంతా గట్టిగా ఉండాలి. అసలు నన్ను అడిగితే ఇవాళ వాటర్ పోయకపోతేనే బెస్ట్ అనుకుంటా. ఇదంతా గట్టిగా ఉండాలంటే వాటర్ పోయొద్దు నాకు తెలిసి. ఇంగో ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది. దీని మీద ఒకటి కప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఒక పిల్లి వస్తుంది. మళ్ళీ కోతులు కూడా వస్తున్నాయి. ఏమన్నా తింటే ఏమో అని భయమేస్తుంది నాకు. ఇక చూడు ఇట్లా మన పొలాలలో బురద చేసినట్టు చేసా. అసలు మాకు అసలు వ్యవసాయమే లేదు గానీ నేను అలా చెప్తున్నా. నాకు వ్యవసాయం గురించి అస్సలు తెలీదు గానీ చెప్తున్నా. ఇలాగనే చేస్తారు గదా వాళ్ళు. హ్మ్. అలా అమ్మ బ్రతుకు తల్లి. నా ఇంట్లో పువ్వులొచ్చి, అన్నీ వచ్చి, అన్నీ రావాలి. మొత్తానికైతే నాటానండి. ఈ రూట్స్ దగ్గర కొంచెం మట్టి ఎక్కువేశాను. లిప్స్ మాత్రం అటు పెట్టా. లీవ్స్ మాత్రం అటు పెట్టాను. ఇది ఒక 5, 6 రోజుల తర్వాత అవి వేనుకున్నాక, పెద్దగయినంక, ఫ్లవర్స్ వచ్చినాక మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. అప్పటిదాకా మీరు వెయిట్ చేస్తూ ఉండండి. నా యూట్యూబ్ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేయాలి. బాయ్.